హే గైస్, ఎలా ఉన్నారు? ఒకసారి ఊహించండి, మీరు ఒక కాఫీ షాప్లో కూర్చొని మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు. మీకు ఎదురుగా ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను మీ వైపు చూస్తున్నాడు. అతని ముఖంలో ఎలాంటి అనుమానం లేదు. చేతిలో మొబైల్ ఫోన్ లేదు, కెమెరా కూడా కనిపించడం లేదు. అయితే మీ కాన్వర్సేషన్ మొత్తం రికార్డ్ అవుతుంటే, మీ ముఖాన్ని ఏఐ అనలైజ్ చేస్తుంటే, మీరు చూసే ప్రతి వస్తువుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అర్థం చేసుకుంటుంటే, ఇది ఒక హాలీవుడ్ సినిమా సీన్ కాదు. ఇది 2035 కథ కూడా కాదు. ఇది ఈరోజు ప్రపంచంలో మొదలైన కొత్త రియాలిటీ. ఈ వారం టెక్నాలజీ ప్రపంచంలో ఒక వార్త మళ్ళీ పెద్ద చర్చకు దారితీసింది. మెటా స్మార్ట్ గ్లాసెస్. కొన్ని పబ్లిక్ ఈవెంట్లో ఈ గ్లాసెస్ని వినియోగంపై రెస్ట్రిక్షన్ విధించారు. కొన్ని ప్రైవసీ గ్రూప్స్ ఆందోళన వ్యక్తం చేశాయి. మెటా మాత్రం మా స్మార్ట్ గ్లాసెస్లో ప్రైవసీ ఫీచర్ ఉన్నాయి అని చెప్తుంది. కానీ ప్రపంచం అడుగుతున్న ప్రశ్న మాత్రం ఒకటే: ఈ టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేస్తుందా, లేక మన ప్రైవసీని నెమ్మదిగా మార్చేస్తుందా? చాలా మంది ఈ న్యూస్ని ఒక గ్యాడ్జెట్ అప్డేట్గా మాత్రమే చూస్తున్నారు. కానీ కొత్త గ్లాస్ వచ్చింది, కొత్త ఏఐ వచ్చింది అంతే అనుకుంటున్నారు. కానీ ఈ హెడ్లైన్ వెనక దాగి ఉన్న కథ ఒక ప్రోడక్ట్ స్టోరీ కాదు. మనుషులు టెక్నాలజీతో ఎలా జీవిస్తున్నారనేదే ఈ స్టోరీ. టెక్నాలజీ హిస్టరీని ఒక్కసారి వెనక్కి తిప్పి చూద్దాం. ఒకప్పుడు కంప్యూటర్ అంటే ఒక పెద్ద బాక్స్. దానిని ఉపయోగించాలంటే టేబుల్ మీద కూర్చోవాలి. తర్వాత ల్యాప్టాప్ వచ్చింది. కంప్యూటర్ మనతో పాటు ప్రయాణించింది. తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ప్రపంచం మొత్తము మన జేబులోకే వచ్చేసింది. తర్వాత స్మార్ట్ వాచెస్ వచ్చాయి. టెక్నాలజీ మన చేతిలోకి చేరింది. ఇప్పుడు అదే టెక్నాలజీ మన కళ్ళ ముందుకు వస్తుంది. అందుకే చాలామంది ఎక్స్పర్ట్స్ ఒక మాట చెప్తున్నారు: స్మార్ట్ గ్లాసెస్ అనేది ఒక కొత్త గ్యాడ్జెట్ కాదు, స్మార్ట్ ఫోన్ తర్వాత వచ్చే నెక్స్ట్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. ఈ ఒక్క వాక్యము చాలా పెద్దది. ఎందుకంటే చరిత్రలో ప్రతి కంప్యూటింగ్ ప్లాట్ఫాము మన జీవితాన్ని మార్చేసింది. కంప్యూటర్ పని చేసే విధానాన్ని మార్చేసింది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని కలిపేసింది. స్మార్ట్ ఫోను మన జీవన శైలినే మార్చేసింది. అయితే స్మార్ట్ గ్లాసెస్ ఏం మార్చబోతున్నాయి? ఒక్కసారి ఊహించండి, మీరు ఎయిర్పోర్ట్లో ఉన్నారు. ఫోన్ బయటకు తీయాల్సిన అవసరం లేదు. మీ గ్లాసు మీ గేట్ నెంబర్ని చూపిస్తుంది. విదేశాల్లో ఉన్నారు, ఎదురుగా ఒక వ్యక్తి మాట్లాడుతున్న లాంగ్వేజ్ మీకు అర్థం కాదు. గ్లాసు వెంటనే ట్రాన్స్లేట్ చేస్తుంది. మీకు ఒక బిల్డింగ్ గురించి తెలుసుకోవాలనిపించింది. మీరు కేవలం దాని వైపు చూస్తే చాలు, దాని గురించి చెబుతుంది. ఇది వినడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. కానీ ప్రతి రెవల్యూషన్తో పాటు ఒక కొత్త క్వశ్చన్ కూడా వస్తుంది. మీరు ఎవరినైనా చూస్తే గ్లాసెస్ కెమెరా కూడా చూస్తుందా? మీరు మాట్లాడితే ఏఐ కూడా వింటుందా? మీ చుట్టూన్న ప్రపంచాన్ని మీకు తెలియకుండా ఒక కంపెనీ సర్వర్కి పంపుతుందా? ఈ క్వశ్చన్నే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. కానీ ఇది మొదటిసారి కాదు. ఇలాంటి కళలను, ఇలాంటి టెక్నాలజీని ప్రపంచానికి 13 సంవత్సరాల క్రితమే మరో టెక్ గైడ్ చూపించింది. ఆ కంపెనీ గూగుల్. అయితే గూగుల్ ఎందుకు ఫెయిల్ అయింది? మెటా అదే తప్పుని మళ్ళా చేస్తుందా, లేక ఈసారి ప్రపంచం నిజంగానే స్మార్ట్ గ్లాసెస్ని యాక్సెప్ట్ చేయబోతుందా? 2013 టెక్నాలజీ ప్రపంచం ఒక కొత్త కళను చూసింది. ఒకరోజు స్మార్ట్ ఫోన్ అవసరం ఉండవు, ఇన్ఫర్మేషన్ అంతా మన కళ్ళ ముందే కనిపిస్తుంది అని ప్రపంచానికి మొదటిసారి చూపించిన కంపెనీ గూగుల్. ఆ రోజుల్లో గూగుల్ గ్లాసెస్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇదే ఫ్యూచర్ అని అనుకున్నారు. ఫోన్ బయటికి తీయాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్స్, కెమెరా, ఇంటర్నెట్, వాయిస్ కమాండ్స్ ఇవన్నీ ఒక గ్లాస్లోనే. టెక్నాలజీ ప్రపంచము ఆశ్చర్యపోయింది. కానీ ఈ ఆశ్చర్యము ఎక్కువ రోజులు నిలబడలేదు. ఒకరోజు ఒక రెస్టారెంట్లో ఒక వ్యక్తి గూగుల్ గ్లాస్ వేసుకొని కూర్చున్నాడు. అతన్ని ఎవరిని డిస్టర్బ్ చేయడం లేదు, కేవలం కాఫీ మాత్రమే తాగుతున్నాడు. కానీ అక్కడున్న మిగిలిన వాళ్ళు మాత్రం అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. అతను నన్ను రికార్డ్ చేస్తున్నాడా? ఈ ఒక్క ప్రశ్న గూగుల్ గ్లాసెస్ భవిష్యత్తునే మార్చేసింది. కొన్ని రెస్టారెంట్స్, బార్స్, క్యాసినోస్, మూవీ థియేటర్స్ గూగుల్ గ్లాసెస్ని బ్యాన్ చేశాయి. ఎందుకంటే ఎవరైనా నిజంగా రికార్డ్ చేస్తున్నారా, లేక కేవలం గ్లాసెస్ వేసుకున్నారా అనేది బయట ఉన్న వారికి తెలిసే మార్గం లేదు. టెక్నాలజీ అద్భుతంగా ఉంది, కానీ ట్రస్ట్ మాత్రం ఏర్పడలేదు. చివరికి గూగుల్ గ్లాసెస్ ఒక రివల్యూషన్ కాకుండా ఒక లెసన్గా మిగిలిపోయింది. ఆ సమయంలో ప్రపంచము ఒక నిర్ణయానికి వచ్చింది: స్మార్ట్ గ్లాసెస్ పని చేయవు, పీపుల్ వీటిని యాక్సెప్ట్ చేయరు. దాదాపు అందరూ ఇదే నమ్మారు. కానీ టెక్నాలజీ ప్రపంచంలో ఒక రూల్ ఉంది:
ఒక మంచి ఐడియా ఎప్పుడూ చనిపోదు. దానికి సరైన టైం వచ్చే వరకు అందరూ నిశ్శబ్దంగా ఎదురు చూస్తుంది. ఇప్పుడు 2026 మళ్ళీ అదే ఐడియా, కానీ ఈసారి ఒక కొత్త శక్తితో తిరిగి వస్తోంది. ఆ శక్తి పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గూగుల్ గ్లాసెస్ కేవలం కెమెరా మాత్రమే, కానీ మెటా స్మార్ట్ గ్లాసెస్ కెమెరాతో పాటు ఒక ఏఐ బ్రెయిన్ కూడా తీసుకొచ్చాయి. మీరు ఈ బిల్డింగ్ ఏది అని అడిగితే గ్లాసెస్ వెంటనే ఆన్సర్ చెప్తుంది. మీరు ఒక బోర్డు వైపు చూస్తే దానిని ట్రాన్స్లేట్ చేస్తుంది. మీరు ఒక ఆబ్జెక్ట్ వైపు చూస్తే అది ఏమిటో చెబుతుంది. అంటే గ్లాసెస్ కేవలము చూస్తున్నది కాదు, అర్థం చేసుకుంటోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ ఎంత ఇంటెలిజెన్స్ అవుతుందో ప్రైవసీ గురించి ప్రశ్నలు కూడా అంతే పెరుగుతాయి. ఒక కెమెరా ఫోటో తీస్తుంది, కానీ ఒక ఏఐ కెమెరా మీరు చూసే ప్రపంచాన్ని కూడా అనలైజ్ చేయగలదు. ఇదే అసలు తేడా. మెటా ఏమంటోంది? రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఎల్ఈడి ఇండికేటర్ వెలుగుతుంది. యూజర్కి ప్రైవసీ కంట్రోల్ ఉన్నాయి, ఏఐని యూజర్ కంట్రోల్ చేయవచ్చు అని కంపెనీలు చెబుతోంది. అయితే ప్రైవసీ రీసెర్చర్స్ మరో ప్రశ్న అడుగుతున్నారు. ఎల్ఈడిని అందరూ గమనిస్తారా? ఫ్యూచర్లో ఏఐ ఇంకా పవర్ఫుల్ అయితే పబ్లిక్ ప్లేసుల్లో కన్సెంట్ ఎలా పనిచేస్తుంది? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చలు కొనసాగుతుంది. కానీ మెటా మాత్రం ఈ రేస్లో లేదు. గూగుల్, యాపిల్, శాంసంగ్, ప్రపంచంలోని ప్రతి పెద్ద టెక్ కంపెనీ ఇప్పుడు ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. ఎందుకు? స్మార్ట్ గ్లాసెస్లో ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు తెలిసిన భవిష్యత్తు మనకు ఇంకా కనిపించడం లేదా? అదే గూగుల్, యాపిల్, సామ్సంగ్, ఈ 3 కంపెనీలు ఇప్పటికీ కేవలము గ్యాడ్జెట్ తయారు చేయడానికి పోటీ పడడం లేదు. భవిష్యత్తులో టెక్నాలజీని ఎవరు నియంత్రిస్తారనే పోటీ ఇది. ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోండి. ఒకప్పుడు డెస్క్టాప్ కంప్యూటర్ ప్రపంచాన్ని మార్చేసింది. తర్వాత ల్యాప్టాప్ వచ్చింది. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ప్రతి ప్లాట్ఫాము మన జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ప్రపంచం మొత్తము తదుపరి కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తోంది. చాలా మంది టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఒకే విషయాన్ని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ తర్వాత వచ్చే నెక్స్ట్ కంప్యూటింగ్ ప్లాట్ఫాము స్మార్ట్ గ్లాసెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే ఈరోజు మీరు ఇన్ఫర్మేషన్ కోసము స్క్రీన్ని చూస్తున్నారు. రేపు ఇన్ఫర్మేషన్ మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఫోన్ను తీసి నావిగేషన్ ఓపెన్ చేస్తారు. రేపు గ్లాసెస్ మీ దారిని చూపిస్తుంది. ఈరోజు మీ కెమెరా ఓపెన్ చేసి ఫోటోలు తీస్తున్నారు. రేపు మీరు చూసిన వీక్షణని గ్లాసెస్ స్వయంగా క్యాప్చర్ చేయగలదు. ఈరోజు మీరు ఏఐని ప్రశ్నలు అడుగుతున్నారు. రేపు మీరు అడగక ముందే ఏఐ మీకు అవసరమైన సమాచారాన్ని చూపించగలదు. దీనినే టెక్నాలజీ ప్రపంచం కాంటెక్స్ట్ అవేర్ కంప్యూటింగ్ అంటుంది. ఒకసారి ఊహించండి, మీరు ఒక విదేశీ దేశంలో ఉన్నారు. ఎదురుగా ఉన్న సైన్ బోర్డ్ మీకు అర్థం కాదు. గ్లాస్ వెంటనే దాన్ని మీ భాషలో ట్రాన్స్లేట్ చేస్తుంది. మీరు ఒక షాప్లోకి వెళ్ళారు. మీకు నచ్చిన ప్రోడక్ట్ కనిపించింది. మీరు కేవలం దాని వైపు చూస్తే చాలు. దాని ప్రైజు, రివ్యూస్, ఆల్టర్నేటివ్స్ వీటన్నిటిని చూపిస్తుంది. వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్లా అనిపించినా ఈ టెక్నాలజీపై ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడే మరో ప్రశ్న మొదలవుతుంది. ఏఐకి మీ గురించి ఎంత ఎక్కువగా తెలుసుంటే అది అంత ఎక్కువ సహాయం చేయగలదు. అయితే ఇదే ఇన్ఫర్మేషను తప్పు చేతిలోకి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఏ వస్తువులను ఎక్కువసేపు చూస్తున్నారు? ఏ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆగుతున్నారు? మీ ముఖంలో ఏ ఎమోషన్ కనిపిస్తుంది? ఇవన్నీ డేటాగా మారితే ఈ ప్రశ్నలే ఈరోజు ప్రైవసీ ఎక్స్పర్ట్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వారి అభిప్రాయం ప్రకారము భవిష్యత్తులో అత్యంత విలువైన వస్తువు గోల్డ్ కాదు, ఆయిల్ కాదు, డేటా. ఎందుకంటే డేటాని కంట్రోల్ చేసే వాళ్ళు టెక్నాలజీ భవిష్యత్తుని కూడా ప్రభావితం చేయగలరు. అయితే కథకి మరోవైపు కూడా ఉంది. ఒక బ్లైండ్ పర్సన్కి స్మార్ట్ గ్లాసెస్ కొత్త కళ్ళు కావచ్చు. ఒక స్టూడెంట్కి ప్రపంచంలోని ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకునే టీచర్ కావచ్చు. ఒక డాక్టర్కి అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే అసిస్టెంట్ కావచ్చు. ఒక ఇంజనీర్కి క్లిష్టమైన మిషన్ని వెంటనే రిపేర్ చేసే గైడ్ కావచ్చు. అంటే ఒక టెక్నాలజీ ఒకరికి ప్రైవసీ రిస్క్, మరొకరికి జీవితాన్ని మార్చే ఆపర్చునిటీ. అందుకే అసలు ప్రశ్న స్మార్ట్ గ్లాసెస్ మంచివా, చెడ్డవా
అనేది కాదు, ఈ టెక్నాలజీని మనిషి ఎలా ఉపయోగిస్తారు, ఎలా నియంత్రిస్తారు అనేదే అసలు ప్రశ్న. కానీ ఇంకా ఒక చివరి ప్రశ్న మిగిలి ఉంది. 2035లో మన చేతిలో ఇప్పటికే స్మార్ట్ ఫోన్ ఉంటుందా, లేక మన కళ్ళపై స్మార్ట్ గ్లాసెస్ మన జీవితాల్లో కొత్త సాధారణంగా మారిపోతాయా? ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? చివరి చాప్టర్లో తెలుసుకుందాం. 2035 ఒకసారి మీ జీవితాన్ని ఊహించండి. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. మీ స్మార్ట్ గ్లాసెస్ ఈరోజు వెదరు, మీ మొదటి మీటింగు, ట్రాఫిక్ పరిస్థితి, ముఖ్యమైన నోటిఫికేషన్స్ అన్నిటినీ మీ కళ్ళ ముందే చూపిస్తాయి. మీరు ఏ బటన్ నొక్కాల్సిన అవసరం ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఏం కావాలో ముందే అర్థం చేసుకొని సహాయం చేయడం ప్రారంభిస్తుంది. ఇది వినడానికి అద్భుతంగా అనిపిస్తోంది, కానీ ప్రతి టెక్నాలజీ రివల్యూషన్తో పాటు ఒక కొత్త బాధ్యత కూడా వస్తుంది. కంప్యూటర్ వచ్చినప్పుడు ప్రపంచం మారింది. ఇంటర్నెట్ వచ్చినప్పుడు సమాచారం అందరికీ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు ప్రపంచం మన జేబులోకి వచ్చేసింది. మరి ఇప్పుడు టెక్నాలజీ మన కళ్ళ ముందుకు వస్తుంది. చరిత్ర మనకు ఒక విషయం నేర్పింది. ప్రతి ఒక్క టెక్నాలజీని మొదట ప్రపంచము అనుమానించింది. ఎలక్ట్రిసిటీని ప్రమాదం అన్నారు. ఇంటర్నెట్ వల్ల ప్రైవసీ పోతుందని భయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ని తీసేస్తుందని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు. కానీ కాలం గడిచే కొద్దీ టెక్నాలజీ కంటే దాన్ని ఉపయోగించే మనుషులే ముఖ్యమని ప్రపంచం అర్థం చేసుకుంది. స్మార్ట్ గ్లాసెస్ కూడా అంతే. అదే సమయంలో ప్రైవసీని కాపాడే బాధ్యత కూడా మనదే. ఎందుకంటే టెక్నాలజీకి మంచి చెడు అనే భావాలు ఉండవు. దాన్ని ఎలా డిజైన్ చేస్తామో, ఎలా ఉపయోగిస్తామో అదే దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే మెటా గ్లాసెస్ కథ ఒక ప్రోడక్ట్ కథ కాదు, ఒక గ్యాడ్జెట్ కథ కాదు, ఒక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రైవసీ మరియు మన భవిష్యత్తు గురించి. బహుశా మరో 10 సంవత్సరాల తరువాత మన పిల్లలు స్మార్ట్ ఫోన్ని చూసి ఇంత పెద్ద డివైస్ని నిజంగా చేతులతో పట్టుకొని తిరిగేవారా అని ఆశ్చర్యపోవచ్చు. లేదా స్మార్ట్ గ్లాసెస్ కూడా గూగుల్ గ్లాసెస్ లాగే హిస్టరీలో మరో ఎక్స్పెరిమెంట్ లా మిగిలిపోవచ్చు. ఈ రెండిట్లో ఏది నిజమవుతుందో ఈ రోజు మనం తెలుసుకునే నిర్ణయాలే నిర్ణయిస్తాయి. కాబట్టి టెక్నాలజీని ఆస్వాదించండి, కానీ దాని గురించి ప్రశ్నించడం మాత్రం ఎప్పుడూ ఆపవద్దు. ఎందుకంటే ప్రశ్నించే మనుషులే మంచి భవిష్యత్తుని నిర్ణయిస్తారు. ఇప్పుడు మీ వంతు. స్మార్ట్ గ్లాసెస్ స్మార్ట్ ఫోన్ని రీప్లేస్ చేస్తాయని మీరు నమ్ముతున్నారా, లేక ఇవి కూడా గూగుల్ గ్లాసెస్ లాగే చరిత్రలో కలిసిపోతాయని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి లోతైన టెక్నాలజీ డాక్యుమెంటరీస్ మీకు ఇష్టమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేయండి. ఎస్ఎస్ టెక్ ఇన్ఫోటైన్మెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన టెక్నాలజీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.